యాక్చువల్గా మనది 11 మంత్స్ స్కీమ్ ఉంటుంది మ్యామ్. 11 మంత్స్ స్కీమ్ ఉంటుంది అంటే మనకి ఫస్ట్ నుండి 25th లోపల పే చేసుకోవచ్చు. త్రూ ద యాప్ త్రూ మనం పేమెంట్ చేసుకోవచ్చు. అంటే ఈ తారీఖు లోపల మనం ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు వచ్చి కట్టుకునేటట్టుగా అంటే ఫస్ట్ నుండి 30 లోపల వచ్చి మనం షోరూమ్ దగ్గరికి వచ్చి పే చేసుకోవచ్చు. మనకి ఈ స్కీమ్ అనేది 1000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది. అమౌంట్ ఎంతైనా అనేది మన ఇష్టం అన్నమాట. 1000, 2000, 1 lakh, 2 lakhs అనేది మీరు పే చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇన్ కేస్ ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 జాయిన్ అయ్యారనుకోండి, ఈ రోజు గోల్డ్ రేటు 7135 ఉంది. ఈ రోజు గోల్డ్ రేట్ ప్రకారం మనం కట్టుకున్న 10,000కి 1.375 గ్రామ్స్ అనేది ఈ మంత్కి యాడ్ అయిపోతుంది. సేమ్ నెక్స్ట్ మంత్ 10,000 పే చేస్తాము. ఆ రోజు గోల్డ్ రేట్ 7,000 అలా ఉందనుకోండి, ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం గ్రామ్స్ అనేది లాక్ అవుతూ వస్తుంది. ఇలా మంత్లీ మనం కడుతున్న 10,000కి మనం చూస్ చేసుకున్న గోల్డ్ రేట్ ప్రకారం గ్రామ్స్ అనేది లాక్ అవుతూ వస్తుంది. ఇలా 11 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం టోటల్గా కట్టిన అమౌంట్ 1,10,000 అనేది అవుతుంది. ఇన్ కేస్ 11 మంత్స్ తర్వాత గోల్డ్ రేటు 8,500 ఉందనుకుందాం. మనకు టోటల్గా యాడ్ అయిన గ్రామ్స్ వచ్చి ఒక 16 గ్రామ్స్ యాడ్ అయింది అనుకుందాం. మనం ఇప్పుడు 8,500 ప్రకారం ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం చూస్ చేసుకున్నాము అంటే మనకి 13 కానీ 14 గ్రామ్స్ మాత్రమే లాక్ అవుతుంది. అప్పుడు మనకి తక్కువ కాబట్టి గ్రామ్స్ మంత్లీ మనం సేవ్ చేసుకున్న ఈ 16 గ్రామ్స్ ఉంది కాబట్టి ఈ 16 గ్రామ్స్ని తీసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్టర్ 11 మంత్స్ తర్వాత గోల్డ్ రేట్ 6,500 అలా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు అమౌంట్ వైజ్గా తీసుకోవచ్చు. అంటే మనం కట్టిన 1,10,000 ఉంది కదా, దాని ప్రకారం చూస్ చేసుకుంటే మనకి 20 గ్రామ్స్ అనేది వస్తుంది. అప్పుడు 16 గ్రామ్స్ కన్నా 20 గ్రామ్స్ ఎక్కువ కాబట్టి ఈ 20 గ్రామ్స్ని తీసుకుంటాం అనమాట. దీనివల్ల మనకేంటి అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పెరిగితే మనం మంత్లీ సేవ్ చేసుకున్న గ్రామ్స్ తీసుకుంటాం. గోల్డ్ రేట్ తగ్గిందనుకోండి మనం కట్టిన అమౌంట్ వైజ్గా తీసుకుంటాం. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దీనివల్ల మనకేంటి బెనిఫిట్ అంటే అప్ టు 20% వరకు ఏ అమౌంట్ తీసుకున్నా జీరో ఉంటుంది. 20% వరకు. ఇన్ కేస్ 11 మంత్స్ కంప్లీట్ అయితేనే మనకు 20% బెనిఫిట్ వస్తుంది. మనం ఇన్ కేస్ మిడిల్ డ్రాప్లో ఏదైనా మనం పర్చేస్ చేయాలి అనుకుంటే ఇన్ కేస్ 6 మంత్స్ తర్వాత అంటే 181 days కంప్లీట్ అయిన తర్వాత మనం పర్చేస్ చేస్తే 60% వరకు మనకు బెనిఫిట్ అనేది వస్తుంది. లేదు 7th మంత్ కానీ 8th మంత్ కానీ పర్చేస్ చేస్తే అంటే 241 days కంప్లీట్ అయిన తర్వాత పర్చేస్ చేస్తే 80% బెనిఫిట్ వస్తుంది. 9th మంత్ కానీ 10th మంత్ కానీ అంటే 301 days కంప్లీట్ అయిన తర్వాత మనం కానీ స్కీమ్ కానీ పే చేసుకున్నాం అనుకోండి 100% బెనిఫిట్ అనేది వస్తుంది. అంటే 10th మంత్లోనే మనకి డేస్ క్యాల్కులేషన్ కాబట్టి 301 days కంప్లీట్ అయితే చాలు మనం ఆర్నమెంట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. వీటి బెనిఫిట్ వైజ్గా మనకి 60, 80, 100% బెనిఫిట్ అనేది వస్తుంది అన్నమాట. 1 month ముందుగానే తీసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ 11 months తర్వాత మనం పర్చేస్ చేయలేదనుకోండి 365 days 345 days తర్వాత మనం పర్చేస్ చేయకపోతే మీ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అయిపోతుంది. 10th మంత్లోనే మీకు పేమెంట్ అంటే మెచ్యూరిటీ డేట్ వచ్చేస్తుంది. మెచ్యూరిటీ డేట్ వచ్చినప్పుడు మీకు కాల్ అనేది వస్తుంది. మేడం మీకు మెచ్యూరిటీ అయింది, గోల్డ్ పర్చేస్ చేయొచ్చు అని చెప్పి మీకు ముందుగానే కాల్ అనేది వస్తుంది. ఇది